హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు. మరి ఈ శ్రావణ మాసం వరలక్ష్మి పూజ డెకరేషన్ కోసం నేను అమ్మవారి మండపాన్ని చేశానండి. చాలా బాగా వచ్చింది. చాలా తక్కువ మెటీరియల్స్తో సులువైన పద్ధతిలో అందరూ కూడా చేసుకునేలా ఈ మండపాన్ని ఎలా చేసుకోవాలన్నది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఇది పూజలకే కాకుండా ఏదైనా ఈవెంట్స్కి కూడా మనం బ్యాక్ డ్రాప్గా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. చాలా స్ట్రాంగ్గా స్టడీగా నిలబడి ఉంటుంది. అండ్ దీంతో పాటు అమ్మవారి కోసం శారీ డ్రేపింగ్ కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో ఈ పూర్తి వివరాలు తెలియాలంటే స్కిప్ కాకుండా వీడియో ఎండ్ వరకు వాచ్ చేయండి. ముందుగా మండపం ప్రిపరేషన్ కోసం మెటీరియల్స్ చూద్దాం. ఇక్కడ నేను 3/4 ఇంచ్ పీవీసీ పైప్స్ తీసుకున్నాను అనమాట. ఈచ్ 10 feet లెంగ్త్. అలాంటివి నేను ఇక్కడ 5 తీసుకున్నానండి. అలాగే పీవీసీ కట్టర్, 90 degrees ఎల్బో జాయింట్స్, 3-way ఎల్బో జాయింట్స్, అలాగే కొన్ని కప్లింగ్స్ కావాలి. ఇప్పుడు ఈచ్ పైప్ని 2 feet లెంగ్త్కి మార్క్ చేసుకుంటూ టేప్ చేసుకుని ఈక్వల్గా కట్ చేసుకోవాలన్నమాట. ఈ మండపం మనం కేవలం పూజలు, సత్యనారాయణ వ్రతాలకే కాదండి, బర్త్డే పార్టీస్ కానీ ఏదైనా ఈవెంట్స్కి కూడా మనం వాడుకోవచ్చు. ఈజీగా వీటిని చక్కగా అసెంబుల్ చేసుకోవచ్చు. ఈవెంట్ అయిపోయిన తర్వాత వీటిని రిమూవ్ చేసి చక్కగా స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇవన్నీ ఇలా కట్ చేసుకున్నాం కదా. చివర్లో మాత్రం 5 feet రాడ్స్ మాత్రం 2 కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ రాడ్కి ఎండ్లో మనం 3-way ఎల్బో జాయింట్స్ వాడుతున్నామండి. ఇక్కడ ఇలా ఎండ్లో 3-way ఎల్బో జాయింట్స్ ఇలా పెట్టుకుని దీనికి 2 feet రాడ్స్ అటాచ్ చేసుకుంటూ మధ్యలో కప్లింగ్స్ యూస్ చేస్తూ హైట్ అన్నది మనం ఇంక్రీజ్ చేస్తున్నాం. ఇలా అయితే మనకి హైట్ ఎంత కావాలంటే అంత అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంక్రీజ్ చేయాలంటే మధ్యలో కప్లింగ్స్ యూస్ చేయటం, 2 feet రాడ్ యాడ్ చేయటం. 4 feet కావాలంటే 4 feet చేసుకోవచ్చు. 6 feet కావాలంటే 6 feet హైట్ చేసుకోవచ్చు. అండ్ ఫైనల్గా మీకు ఈ షేప్కి వచ్చిందనమాట. చూస్తున్నారు కదా, నేను హైట్ 6 feet వరకు పెట్టుకున్నానండి. సో ఇదంతా గరాజ్లో చేసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం లోపలికి తీసుకొచ్చి ఈ మండపాన్ని మనం చక్కగా డెకరేట్ చేసుకున్నాం. ఇప్పుడు బ్యాక్ డ్రాప్ కోసం నేను ఇక్కడ గ్రాస్ టైప్ అలాగే బ్రిక్ టైప్ టేబుల్ కవర్స్ యూజ్ చేస్తున్నానండి. ఇవి మనకి ఆన్లైన్లో కూడా దొరుకుతాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాటి లింక్స్ ఎక్కడ బై చేయాలి అన్నది నేను డిస్క్రిప్షన్లో పెట్టాను. ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు తప్పకుండా వాచ్ చేయండి. ఫస్ట్ ఈ గ్రాస్ టైప్ ఉన్న టేబుల్ కవర్ని బేస్ నుంచి స్టార్ట్ చేస్తూ టాప్ వరకు అక్కడక్కడ టేప్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఫైనల్గా మనకి ఇలా ఉంటుంది. చూస్తున్నారు కదా. ఇక నేనేం చేశానంటే పీవీసీ పైప్ కూడా కవర్ చేసేలా అతికించాను. వీటికి లైట్స్, గార్లాండ్స్ అన్నీ కూడా ఇలా డెకరేట్ చేసుకున్న తర్వాత అమ్మవారు కూర్చునేందుకు బేస్మెంట్ రెడీ చేస్తున్నాను. ఇక్కడ ఈ టేబుల్కి బ్రిక్ టైప్ ఉన్న ప్యాటర్న్ ఉన్న కవర్ యూజ్ చేస్తున్నాను. ఈ బ్రిక్ ప్యాటర్న్ కూడా లుక్ చాలా బాగుంది. ఈ గ్రాస్ అండ్ బ్రిక్ కాంబినేషన్లో మనకి ఫైనల్గా మండపం అన్నది ఇలా వచ్చింది. చూస్తున్నారు కదా, వరలక్ష్మి అమ్మవారికి అద్భుతమైన మండపం రెడీ అయిపోయింది. చాలా బాగా వచ్చింది అవుట్పుట్ మాత్రం. ఇప్పుడు అమ్మవారికి శారీ డ్రేపింగ్ కూడా చూసేద్దాం. ఇక్కడ ముందుగా మీ దగ్గర బిందె కానీ గిన్నెలు కానీ ఏమైనా ఉంటే వాటిని తీసుకుని కదలకుండా స్టేబుల్గా ఉండేందుకు నేను ఇక్కడ వెల్క్రో అతికిస్తున్నాను. సో గిన్నెలకి కింద వెల్క్రో అతికించి ఒకదానిపైన ఒకటి పెడితే మీకు కదలకుండా నీట్గా నిలబడి ఉంటుందన్నమాట. ఇలా కడిసం కూడా సెట్ చేసుకున్న తర్వాత శారీ డ్రేపింగ్ చూద్దాం. ఇప్పుడు
ఇక్కడ నేను పింక్ కలర్ శారీ తీసుకున్నాను. దీన్ని కుచ్చుళ్ళలాగా స్టెప్స్ పెట్టుకుని కదలకుండా అక్కడక్కడ క్లిప్స్ పెట్టేసుకోవాలి. అలాగే ఇదే మెథడ్లో పళ్ళు సైడ్ కూడా స్టెప్స్ పెట్టేసుకుని కదలకుండా అక్కడక్కడ క్లిప్స్ పెట్టేసుకోవాలి. ఇలా స్టెప్స్ అన్నీ పెట్టుకుని చీరని సెట్ చేసుకున్న తర్వాత మీకు ఎంత హైట్ కావాలో ఆ హైట్కి చీరని అడ్జస్ట్ చేసుకుని ఒక తాడుతో ఇలా గట్టిగా కట్టుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, పైన ఇలా కళిసం దగ్గర ఇలా శారీని స్ప్రెడ్ చేస్తూ మిడిల్లో ఒక తాడుతో ఇలా గట్టిగా కట్టేసుకోండి. సో మీకు స్టెప్స్ అన్నీ కూడా కదలకుండా నీట్గా అలా పైనుంచి కిందకి నీట్గా ఇలా కనిపిస్తుంది అనమాట. తర్వాత పైన వడ్డాణం కూడా పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ చీర కొంగుని ఫ్రంట్కి ఇలా తీసుకొచ్చి ట్రయాంగిల్గా ఫోల్డ్ చేసి మధ్యలో ఇక్కడ పిన్నిస్ పెట్టేసుకోండి. క్లిప్స్ మాత్రం ఎండ్లో తీయండి, అప్పుడే తీయద్దు. నేనైతే జనరల్గా ఎండ్లోనే తీస్తాను. ఎప్పుడైనా కట్టేటప్పుడు ఏదైనా మిస్ అయిందనుకోండి, స్టెప్స్ అన్నీ డిస్టర్బ్ అవ్వకుండా మనకి క్లిప్స్ పెట్టుకుని ఉంటే నీట్గా ఉంటుంది. స్టెప్స్ అన్నీ నీట్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఎత్తుగా ఉండేందుకు అక్కడక్కడ బ్లౌజ్ పీసెస్ పెడుతున్నానండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు కొబ్బరికాయకి అమ్మవారి ముఖాన్ని, తర్వాత నగలు, జడ, పూలతో అమ్మవారిని అలంకరించుకుందాం. అండ్ ఇదే మెథడ్లో మనం అమ్మవారికి డబుల్ బోర్డర్తో కూడా శారీ డ్రేపింగ్ చేయొచ్చు. మనకి 2 స్టెప్స్ లాగా వస్తాయన్నమాట. సో నా ప్రీవియస్ వీడియో ఎవరైనా వాచ్ చేయకపోతే డబుల్ బోర్డర్ శారీ డ్రేపింగ్ది, ఆ వీడియోని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టాను. ఎవరైనా వాచ్ చేయకపోతే తప్పకుండా వాచ్ చేయండి. అండ్ ఫైనల్గా చూస్తున్నారు కదా, వరలక్ష్మి పూజకి అమ్మవారు ఎంత అద్భుతంగా రెడీ అయిపోయారో. నేను ఇందాక చెప్పినట్లుగానే ఈ మండపాన్ని అమ్మవారి పూజలకు కానీ, సత్యనారాయణ స్వామి వ్రతాలకు కానీ, బర్త్డే పార్టీస్కి కానీ, దేనికైనా ఏ ఈవెంట్కైనా బ్యాక్డ్రాప్గా వాడుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరోసారి అందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు తెలియజేస్తూ దిస్ ఈజ్ సురేఖ ఎట్ ఇన్ షార్ట్.